షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. అండ్ ఐ విల్ డెలివర్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది వికెడ్, అండ్ ఐ విల్ రెడీమ్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది టెరిబుల్. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి యిర్మీయా విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కేవలం యిర్మీయాకే కాదు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకో యిర్మీయా పశ్చాత్తాపపడుతున్నట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. వాస్తవంగా యిర్మీయా పశ్చాత్తాపపడాల్సిన అవసరం కానీ లేదా క్రొత్తగా దేవుని వైపు తిరగవలసిన అవసరం కానీ ఉందా అంటే ఉన్నట్టే కనిపిస్తుందండి. దేవుడు ఆయన పట్ల జరిగిస్తున్న విషయాల గురించి ఒక్కొక్కసారి ఎందుకునో సణుక్కుంటున్నట్లుగా ఇక్కడ గమనిస్తాం. అంటే సణుక్కునే లక్షణం అతనిలో కనిపిస్తుంది. యిర్మీయా సజీవమైనటువంటి నమ్మకంతో ముందడుగు వేయట్లేదు, దానికి బదులుగా నిరుత్సాహపడటానికి ఇష్టపడుతున్నాడు. అదేంటి? తల్లి గర్భములోనే పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నిన్ను ప్రతిష్ఠించితిని అని దేవుడు అభయం ఇచ్చినా, నువ్వు వెళ్ళిన చోటలో నేను తోడుగా ఉంటానని తెలియచేసినా, నీ నోటి మాటకు నేను మాట అందిస్తానని చెప్పినా కూడా ఎందుకు సణుక్కుంటున్నాడు యిర్మీయా? మానవుడు కదండి, మానవ స్వభావం ఉంది. కన్నీటి ప్రవక్త అని పేరుగాంచిన, బ్రహ్మచారి జీవితం సాగించిన మానవ లక్షణం అక్కడ బయటపడుతోంది. అయితే దేవుడు వదిలిపెట్టలేదండి. నువ్వు ఇలా చేస్తుంటే చేసుకో, నాకెందుకు అని విడిచిపెట్టాడు ఆయన. నీవు నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు. అతను దేవుని సేవకులందరిలాగా లేదా దేవుని పిల్లలందరిలాగా భ్రష్ట స్వభావం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. ఏమంటున్నాడు? నేను నిన్ను దుష్టుల చేతిలోంచి విడిపిస్తాను, నమ్ము. ఏ దుష్టుని బట్టి, ఏ దుష్టత్వాన్ని బట్టి నువ్వు బెదిరిపోతున్నావో, నిరుత్సాహపడుతున్నావో, సణుక్కుంటున్నావో దాన్ని విడిచిపెట్టు. నేను నిన్ను విడిపిస్తాను, దుష్టుల చేతిలోంచి నేను నిన్ను విడిపిస్తాను. అంతేకాదు, బలాత్కారుల చేతిలోంచి కూడా నేను విడిపిస్తాను. కొంతమంది దుష్టులు నిన్ను అంతం చేయాలని చూస్తున్నారేమో, కొంతమంది బలాత్కారులు నిన్ను బంధించాలని చూస్తున్నారేమో. నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విమోచిస్తా. ఎందుకంటే దేవునికి విమోచకుడు అని పేరుందండి. మన విభుడు విడిపించువాడు, మన విభుడు మనలను విడిపించి నడిపించువాడు ఆయన. కానీ కొందరు ప్రజలు ఇరికించి నరికిస్తారేమో, దేవుడు మనల్ని విడిపించి నడిపిస్తాడు. కొందరు తెలిసి తెలిసి దుష్టుని కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు, మరికొందరు బలాత్కారుల యొక్క బానిసలుగానే బ్రతుకుతున్నారు. చూడండి, ఇక్కడ యిర్మీయా కూడా సణుక్కుంటానికి, నిరుత్సాహపడటానికి కొంత కారణం అదే కావచ్చు. ప్రవక్త అండి, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తగా పేరుగాంచాడు. నా జనులను రక్షించువా ప్రభు అని పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏ పని చేస్తున్నా ఏడుస్తూనే ఉండేవాడు అతను. నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అని తను తాను శపించుకున్నటువంటి సందర్భాలు. అదేంటంటే అది శపించుకుంటామేంటి అంటారేమో. నేనెప్పుడు అలా ఉండునుగాక, నేనెప్పుడు కన్నీటి ప్రార్థనతో దేవుని సంధించుదునుగాక అని పలికినటువంటి యిర్మీయా పశ్చాత్తాపపడాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు కదా, నేను ఎలాంటి భక్తుడిని, ఎలాంటి భక్తురాల్ని, నేనెందుకు ఇలా అయిపోయాను అని నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో. తప్పులేదు, పశ్చాత్తాపపడు. ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఏ దుష్టుల చేతిలో నువ్వు నలిగిపోతున్నావో దేవుడు ఇప్పుడే నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ బలాత్కారుల చేతిలో నువ్వు బంధించబడ్డావో నిన్ను విమోచించటానికి విమోచకుడు సిద్ధంగా ఉన్నాడని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. పిల్లరా, యిర్మీయాని మాత్రమే కాదు, దేవుల్లో బలంగా ఉన్నాననుకుంటూ పడిపోతున్నావే, నన్ను అందరినీ కూడా దేవుడు విడిపించగలడు. లోకం మారిపోతుందండి, కానీ లోక రక్షకుడు మారని దేవుడుగా ఉన్నాడు. లోక పరిస్థితులు నిన్ను విక్రిస్తూ ఉండవచ్చు,
కానీ ప్రస్తుత పరిస్థితి అయినా భవిష్యత్తు పరిస్థితి అయినా దేవుడు ఆధీనుడు ఉందన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు మనలను విడిపించగల సమర్థుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విడిపించాడు, దానియేలును విడిపించాడు, అనేక మంది భక్తులను, ప్రజలను, ఇజ్రాయేలును విడిపించిన దేవుడు నిన్ను నన్ను విమోచించడా? నా విమోచకుడా నీకు స్తోత్రం, నా సజీవ యాగముగా నిన్ను స్తుతిస్తాను అంటూ ఆ విమోచకుణ్ణి విరామము లేకుండా స్తుతులతో, ఆరాధనలతో ఆయన నామమును ఘనపరచుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.